జై జవాన్ జై కిసాన్. ఈరోజు చూసుకున్నట్టయితే పసుపు నరేంద్ర మోడీ సార్కు అరవింద్ అన్నకు ధన్యవాదాలు చెప్పాలా. 40 సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలను చూసినాం, ఎన్నో రాజకీయ నాయకులను చూసినాము. అయితే 40 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పసుపు బోర్డు అనుకుంటా 40 సంవత్సరాలు గడిపిర్రు. రాజకీయం ఎలక్షన్ రాగానే పసుపు బోర్డు అంటుండ్రి. ఎవరు కూడా మాట అబద్ధాలు చెప్పడే కానీ ఎవరు కూడా న్యాయం చేయలేరు. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా కవితక్క, కేసీఆర్ వాళ్ళు 10 సంవత్సరాలు పసుపు బోర్డు తెస్తాము, రైతులను మోసం చేసిర్రు. పసుపు బోర్డు తెస్తామని చెప్పి వాళ్ళు 10 సంవత్సరాలు పొద్దు గడిపిర్రు. ఇన్ని గవర్నమెంట్ ఇట్లా మోసం చేసిర్రు కానీ నరేంద్ర మోడీ సారు మాట ఇచ్చిందంటే తప్పలే. అరవింద్ అన్న పసుపు గురించే రాజకీయంలోకి వచ్చిండు. పసుపు బాండు రాసిచ్చి పసుపు మొండిగా వాళ్ళకు ఎంబడవాడి పసుపు బోర్డు తీసుకొచ్చిండు. అరవింద్ అన్న నిజమైన మొగోడు. ఆయన రాజకీయం అంటే అలా వేయాల. ఫస్ట్ బాండు రాసిచ్చి కొట్లాడి తెచ్చిన వ్యక్తి అంటే రాజకీయ నాయకుడు అంటే ఆయననే నిజమైన నాయకుడు. వాళ్ళ నాన్నలాగే 40 సంవత్సరాలు రాజకీయంలో ఉండి ఆయన అలా డి శ్రీనివాస్ సార్ పేరు నిలబెడుతుందంటే అరవింద్ అన్నకు ధన్యవాదాలు చెప్పాలా. రైతులందరం కూడా రుణపడి ఉన్నాం నరేంద్ర మోడీ సార్కు, అరవింద్ అన్నకు. అన్ని అందరం రైతులము. మాది పచ్చలనాడు కూడా, వేల్పూర్ మండల్, జిల్లా నిజామాబాద్. నేను రైతుగా నరేంద్ర మోడీ సార్కు, ఆల్రెడీ అరవింద్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. జై జవాన్ జై కిసాన్. అంతేనా కదా.